మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే దశమంలో చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. తృతీయంలో శని కుజ రవిల సంచారం బాగుంది. అలాగే ద్వితీయంలో బుధుడి సంచారం బాగుంది. 6 గ్రహాల యొక్క ఉనికి అద్భుతంగా ఉంది. అంటే గురుబలం లేని సమయంలో 6 గ్రహాలు బలీయంగా ఉన్నాయంటే అది మామూలు విషయం కాదండి. చాలా అద్భుతమైనటువంటి గ్రహ సంచారం అనే చెప్పచ్చు. అయితే కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. కళలలో మంచి ఉన్నత స్థితికి వెళ్తారు. కళలని బాగా మంచిగా ప్రోత్సహించుకుంటారు. మీ కళలని కూడా ప్రోత్సహించేవారు కళాభిమానులు, కళా సేవకులు ఖచ్చితంగా మీ పక్కన చేరుతారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి. స్త్రీలకి బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. కానీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారం వల్ల చాలా వరకు ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. అయితే అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క సప్తమ స్థాన సంచార విశేషం చేత ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని